జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తెలంగాణ ఫస్ట్ నారాయణదే. రైట్, ఇక 5 రాష్ట్రాల ఎన్నికలపై సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ పై తమిళ తంబీలు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా తలపతి విజయ్ ఫ్యాన్స్, టీవీకే పార్టీ కార్యకర్తలు ఎగ్జిట్ పోల్స్ ను కొట్టిపారేస్తున్నారు. తమిళనాడులో అధికారంలో ఉన్న పార్టీ తిరిగి పవర్లోకి రావడం అసాధ్యమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎంజీఆర్, జయలలిత వంటి సినీ గ్లామర్ ఉన్న సీఎంలకే సాధ్యమైందని అంటున్నారు. మరి అలాంటప్పుడు డీఎంకేకి ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా తీర్పు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మహిళలు, యువత టీవీకేకి పెద్ద ఎత్తున ఓట్లు వేశారని, అందుకే పోలింగ్ పర్సెంటేజ్ అనూహ్యంగా పెరిగిందని అంటున్నారు. తమిళనాడులో కింగ్ లేదా కింగ్ మేకర్ కావడం తథ్యమని చెబుతున్నారు. మరోవైపు విజయ్ సాధించే సీట్లపై పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతోందట. దీంతో విజయ్ కు వచ్చే సీట్లు కీలకంగా కానున్న నేపథ్యంలో అన్నా డీఎంకే విజయ్ కు టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని గురించి మరింత సమాచారం అందించేందుకు మా బ్యూరో చీఫ్ విజయ్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. విజయ్, చెప్పండి, తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి? హంగ్ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ హంగ్ వస్తే ఏ పార్టీకి నష్టం? ఎస్ దీపిక, ఎన్నికలకు ముందు వరకు కూడా నిర్వహించినటువంటి సర్వే సంస్థలన్నీ కూడా ప్రధానంగా ఫస్ట్ పార్టీగా, అంటే అత్యంత ఎక్కువ స్థానాలు వచ్చేటువంటి పార్టీగా డిఎంకే ఉంటుంది. ఆ తర్వాత అన్నా డిఎంకే ఉంటుంది. మూడవ పార్టీగా టీవీకే పార్టీ ఉంటుంది. అయితే మొదటి ప్లేస్లో ఉండేటువంటి డిఎంకే పార్టీ, అధికారంలో ఉన్న డిఎంకే పార్టీకి పూర్తి స్థాయిలో అధికారాన్ని ఏర్పాటు చేసేటువంటి సీట్ల సంఖ్య రాదు. అది మ్యాజిక్ ఫిగర్కి కొంత దూరంలో ఆగిపోతుంది. అదేవిధంగా అన్నా డిఎంకే కూడా ఆ స్థాయిలో సీట్లు రాకపోయినా కూడా కొంత దూరంలో ఆగిపోయేటువంటి పరిస్థితుంది. అలాంటప్పుడు విజయ్ సాధించేటువంటి 20 లేదా 25 సీట్లు కానీ ఒకవేళ విజయ్ కానీ సాధిస్తే ఖచ్చితంగా విజయ్ కింగ్ మేకర్ అవుతారు. విజయ్ ఎవరికైతే సపోర్ట్ చేస్తారో, ఏ కూటమికైతే ఆయన బలపరుస్తారో ఆ కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని ఎన్నికలకు ముందు నిర్వహించినటువంటి సర్వే సంస్థలన్నీ కూడా దాదాపుగా మెజారిటీ రిజల్ట్స్ అన్ని కూడా అలాంటి పరిస్థితి ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు తాజాగా ఎన్నికల అనంతరం, ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా నిన్న రావడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్లో ప్రధానంగా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా డిఎంకే ఉంటుంది, డిఎంకే కూటమి ఉంటుంది. కాకపోతే అంతా కూడా దాదాపు 125 నుంచి 130, కొన్ని సంస్థలు అయితే 110 నుంచి 120 వరకు వస్తాయని, కొన్ని సంస్థలు అయితే 120 నుంచి 135 లేదా 140 వరకు వస్తాయని చెప్తున్నారు. అంటే 234 అక్కడ మొత్తం తమిళనాడు సీట్లుంటే అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేయడానికి 118 సీట్లు అవసరం ఉంటుంది. అది ఈజీగా కూడా డిఎంకేకి వచ్చేస్తాయి అనేటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా నిన్న ఇచ్చినటువంటి అన్ని సర్వే సంస్థలు దాదాపుగా అలాగే ఇచ్చాయి. ఒక్క యాక్సిస్ మై ఇండియా సంస్థ మాత్రమే టీవీకే పార్టీకి ప్రధానంగా 92 నుంచి 110 సీట్లు వస్తాయి. అదేవిధంగా డిఎంకే పార్టీకి 102 నుంచి దాదాపు 110 వరకు సీట్లు వస్తాయి. అన్నా డిఎంకే పార్టీకి 20 లేదా 30 మధ్య సీట్లు వస్తాయి. విజయ్ పార్టీ అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానంగా అవకాశాలు ఉన్నాయనేది యాక్సిస్ మై ఇండియా మాత్రమే, ఆ ఒక్క సర్వే సంస్థ మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు అన్నా డిఎంకే సెకండ్ ప్లేస్లో ఉంటుందని చాలా సర్వే సంస్థలు ఇచ్చాయి. అయితే అన్నా డిఎంకే వచ్చేటువంటి సీట్లను చూస్తే 67 లేదా 80 మధ్య, అంటే 65 నుంచి 80 మధ్య వస్తాయి. ఇక విజయ్ పార్టీకి వచ్చేసరికి 15 నుంచి 20 సీట్లు, కొన్ని అయితే 20 సీట్ల వరకు కూడా చేరుకుంటాయని చెప్పి, కొన్ని అయితే 10 మాత్రమే వస్తాయని చెప్తున్నారు. సరాసరిగా చూస్తే 18 నుంచి 20 సీట్ల వరకు కూడా విజయ్ గెలుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే డిఎంకే పార్టీకి 118 కంటే కూడా ఒక 5-6 సీట్లు కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ ఎగ్జిట్ పోల్స్ని అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు, ప్రధానంగా అక్కడున్న రాజకీయ పక్షాలని కూడా డిఎంకేకి మినహాయిస్తే మిగిలినటువంటి అన్ని పార్టీలు కూడా కొట్టిపారేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఒకే రీజన్ చెప్తున్నారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒకసారి మనం చూసినట్లయితే, ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని ఎన్నికల్ని పరిశీలించినట్లయితే, ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ తిరిగి రెండవసారి అధికారంలోకి రావడం అనేది కొందరు నేతలకు మాత్రమే సాధ్యపడింది. అది ఎంజీఆర్ లాంటి నాయకుడు, ఆయన 1978 తర్వాత పార్టీ పెట్టిన తర్వాత ఆ తర్వాత తిరిగి జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన రెండవసారి అధికారాన్ని చేపట్టారు. అదేవిధంగా మళ్ళీ రీసెంట్గా, అంటే సరిగ్గా 10 ఏళ్ల కిందట 2016 టైంలో, ఆ టైంలో జయలలిత రెండవసారి ఆమె అధికారాన్ని చేపట్టారు. అది కూడా కేవలం 1.5% మార్జిన్తోనే, అంటే చాలా అతి తక్కువ మార్జిన్తోనే జయలలిత ఆమె గట్టెక్కారు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఇద్దరు నాయకులకే సాధ్యమైంది. ఆ ఇద్దరు కూడా సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి అది ఎంజీఆర్, జయలలితకు మాత్రమే సాధ్యమైంది. మరి అలాంటప్పుడు డిఎంకేకు ఇప్పటి వరకు కూడా రెండోసారి, అంటే కరుణానిధికి వన్ సైడ్గా ఒకప్పుడు గాలి వీచి వన్ సైడ్గా అక్కడ మెజారిటీ సీట్లు వచ్చినప్పుడు కూడా కరుణానిధి రెండోసారి మళ్ళీ తిరిగి అధికారాన్ని
ఆయన స్థాపించలేకపోయారు. అలాంటి కరుణానిధికే సాధ్యపడినటువంటి ఇలాంటి పరిస్థితి ఇప్పుడు స్టాలిన్ వల్ల అవుతుందా అనేది కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నీ కూడా చెప్తున్నాయి. మరోవైపు 3 పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యేకంగా టీవీకే లాంటి పార్టీ రావడం, విజయ్ లాంటి నాయకుడు వచ్చిన తర్వాత యువత ఓట్లు, మహిళల ఓట్లన్నీ కూడా పెద్ద ఎత్తున విజయ్కి పడ్డాయి. అదేవిధంగా విజయ్కి వచ్చినటువంటి ఓట్లన్నీ కూడా చూస్తే 2 పార్టీలకు కూడా అవి దెబ్బ కొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా విజయ్కు ఉన్నటువంటి సామాజిక వర్గం చూసినట్లయితే అది డిఎంకేకే ఎక్కువగా దానివల్ల మైనస్ జరుగుతుంది. అదేవిధంగా విజయ్కి వచ్చేటువంటి ఓట్లన్నీ కూడా మహిళల ఓట్లు కావచ్చు, లేదంటే యువత ఓట్లు కావచ్చు. ఆల్రెడీ గతంలో అధికారానికి తీసుకొచ్చినటువంటి ఆ ఓట్లన్నీ కూడా ఇప్పుడు అధికారాన్ని నుంచి దించడం కోసం విజయ్కి ఆ ఓట్లన్నీ కూడా పడ్డాయనేది అక్కడ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరోవైపు ఇప్పటి వరకు చూసినట్లయితే ఈ వచ్చినటువంటి సర్వే ఫలితాలన్నీ కూడా, లేదా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నింటినీ కూడా మేము అసలు పట్టించుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో విజయ్ 15 సీట్లు సాధించినా, లేదంటే 20-25 అంటే ఇప్పుడు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్టు ప్రకారం చూసినట్లయితే దీపిక 18 సీట్లు యావరేజ్గా వస్తాయన్నారు, 22 హైయెస్ట్గా వస్తాయి, మరీ ఎక్కువ వస్తే 25 సీట్లు వస్తాయన్నారు. ఒకవేళ నిజంగానే విజయ్కి కానీ 25 సీట్లు వచ్చి, లేదు అంతకంటే కూడా ఒక 5 నుంచి 10 సీట్లు కానీ ఎక్కువ వస్తే ఖచ్చితంగా విజయ్ కింగ్ మేకర్గా మారిపోతారు. అదేవిధంగా డిఎంకేకి 120 సీట్లు కాకుండా ఒక 15 సీట్లు కానీ తగ్గినట్లయితే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్కు దూరంగా ఆగిపోతారు. సో అటు అన్నా డిఎంకే పార్టీ నుంచి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి, ఆ కూటమి నుంచి కూడా ఎవరు కూడా సపోర్ట్ చేసే సిచ్యువేషన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా విజయ్ ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్లే అధికారాన్ని స్థాపిస్తారు. అప్పుడు విజయ్ ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఇప్పుడు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, విజయ్ సంబంధించిన అభిమానులు చెప్తున్నారు. దీపిక, విజయ్ ఇటు తమిళనాడులో అధికారంలో ఉన్న పార్టీ రెండోసారి అధికారంలోకి అంటే ఎంజీఆర్ కానీ జయలలితకే సాధ్యమైంది, మరి స్టాలిన్ కి కూడా సాధ్యమవుతుందంటారా? ఇప్పుడు మన డిస్కషన్లో కూడా చెప్తున్నది, ఇప్పటి వరకు కూడా అది కేవలం 2 నాయకులకే సాధ్యపడింది. అది ఒకటి ఎంజీఆర్ అంటే మొత్తం తమిళనాడు రంగానికి సంబంధించి కొన్ని దశాబ్దాలు సినీ రంగాన్ని ఒంటి చేత్తో వెళ్ళినటువంటి నాయకుడు ఎంజీఆర్. అప్పటికే ఆయన ఒక స్టార్ హీరోగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన కరుణానిధితో విభేదించి డిఎంకేని విభేదించి అన్నా డిఎంకేని ఏర్పాటు చేశారు. అప్పుడు ఆయన బంపర్ మెజార్టీతో తిరిగి ఆయన అధికారాన్ని స్థాపించారు. ఆ తర్వాత తిరిగి జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మళ్ళీ ఆయన 2వ అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు జయలలిత కూడా గత 10 సంవత్సరాల కిందట జరిగినటువంటి ఎన్నికల్లో అంటే బొటాబొటిని వచ్చినటువంటి మెజారిటీ, అతి తక్కువ మెజారిటీ, కేవలం 1.7 మెజారిటీ. అది కూడా సీట్ల సంఖ్య తేడా చూస్తే ఒక 25 సీట్లు మాత్రమే తేడా ఉంది డిఎంకేకు, అన్నా డిఎంకేకు. అలాంటి టైంలోనే జయలలితకే సాధ్యపడినటువంటి ఆ పరిస్థితి ఇప్పుడు స్టాలిన్కి ఎలా సాధ్యపడుతుంది? స్టాలిన్ ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, స్టాలిన్ చేసినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, పెద్ద ఎత్తున మాస్ వరకు కూడా అది రీచ్ కాలేదు. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడా తిరిగి ప్రజల్ని తమ ఓట్ల వైపు తిప్పే విధంగా కూడా ఆ పథకాలన్నీ కూడా జరగలేదు అనేది కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్నా డిఎంకే కానీ, బీజేపీ కానీ, లేదంటే టీవీకే కానీ, డిఎంకేకి సంబంధించినటువంటి ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే అనేది 2వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరగదు అని కూడా ఇప్పుడు తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా చెప్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇక తమిళ రాజకీయాల్లో విజయ్ ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ పై టీవీకే అభిమానులు, తమిళ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ప్రజల్లో మాత్రం విజయ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. హంగ పరిస్థితే వస్తే టీవీకే కీలక శక్తిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యువత మద్దతు, భారీ క్రాస్ ఓటింగ్ మరియు పొత్తుల రాజకీయాలతో ఈ ఎన్నికలు తమిళనాడు చరిత్రలో ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది.